ఇక వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణం కూల్చివేత ఘటనలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావు పోలీసులను పేర్ని నాని బెదిరించారు. జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో కేసు నమోదైంది. వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా నిన్న ఈ మచిలీపట్నం కొబ్బరి ప్రాంతంలో ఒక అక్రమ నిర్మాణం కూల్చివేతకు సంబంధించి ఆ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు అక్కడ సీఐ మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో పేర్ని కిట్టు పోలీసులపై దోషం చేయడం ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. దీనికి సంబంధించి పోలీసు అధికార సంఘాలు తీవ్రస్థాయి ఆక్షేపిస్తూ వారి తీర్పు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే కొడుకు తప్పుని కలిగించాల్సిన తండ్రి హోదాలో ఉన్న పేరు కానీ కొడుకు అంత కొత్త పలుతూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు దూషించడం కానీ బెదిరించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న పోలీసు అధికారుల సంఘం కూడా ప్రత్యేకంగా ప్రశ్నలు పెట్టి మరి పేరు కానీ అలాగే కుమారుడి తరచు బెదిరింపు ధోరణిని కూడా తీవ్రంగా ఖండించారు. ఆ ఇద్దరిపై కఠిన చర్య తీసుకోవాలని ఎస్పీ కూడా వినతి పత్రం కూడా అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న పేరు నాని మరోసారి పోలీసులు లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చెప్పుజాతలో పనిచేస్తున్నారు, కాశీలో అవమానం కలిగిస్తారంటూ అన్న సీఈతో పాటు ఇతర పోలీసుల సిబ్బందిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి నిన్న కొడుకు పేరుని నిన్న ఆ కొడుకు మీద కేసులు నమోదు చేయగా ఈరోజు అర్ధరాత్రి పేరు నాణ్యత కూడా సెక్షన్ 1 కేసులు నమోదు చేశారు. పోలీసుల్లో బెదిరించడంతో పాటు విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కూడా ఈ సెక్షన్ కింద నమోదు చేయడంతో పాటు ఇప్పుడు వారిని విచారణ పిలవాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు తరచు ఉద్దేశపూర్వకం చేస్తున్న నేపథ్యంలో ఈ వారిపై కఠిన చర్యలు పోలీసులు వాళ్ళు తీవ్రంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. అటు తప్పు చేసిన అధికారిని నిలదీస్తే అందరినీ అన్నట్ట అని పేర్ని నాని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పోలీస్ శాఖను అవమానించలేదని, నాయకుల కోసం పనిచేస్తున్న పోలీసుల గురించే మాట్లాడానని అన్నారు. పలానా పోలీసు పలానా పేరు కనీసం పేరు చెప్పానా, పోలీసు అన్నానా, పలానా అతను ఇలా ఉన్నాడు ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మీరు మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే, నే పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? పేర్ని నాని ఎవడు ఇంతవరకు పోలీసు శాఖను బెదిరించలేదు. పోలీసు శాఖలో అధికార పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు మాత్రమే, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఖచ్చితంగా బెదిరించాను. తప్పుడు వాళ్ళని బెదిరించాలి.